ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ ఇప్పుడు ధర్మ మహేష్ తో మాట్లాడితే కలిసి ఉండటానికి సిద్ధంగా ఉన్నాడా లేకపోతే అతనికి ఇష్టం లేదా ఫైనల్? ఎందుకంటే మీరు రకరకాల కామెంట్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి సార్, ఇది 2 రోజులకు కూడా తెగదు. ఆ అమ్మాయి అయితే క్లియర్ గా చెప్పింది అతనికి ఉండే ఇంట్రెస్టే లేదు, నేను ఎందుకు ఉండాలి, నాకుండే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదని క్లియర్ గా చెప్పింది. వాట్ అబౌట్ మహేష్ వర్షన్? తను బయటికి రాలేదు కాబట్టి, తన సైడ్ నుంచి మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి తను ఏమంటున్నాడు అసలు? భార్యాభర్తలు కాపురం తగాదా అయితే మీ ప్రశ్న సరిపోద్ది. అసలు ఇది కాదు. సరే కాసేపు ఆ అమ్మాయి వర్షన్ భార్యాభర్తలు తగాదా కాదు, ధర్మ ఏమంటున్నాడు అసలు? అసలు అది కాదు. భార్యాభర్తలు తగాదా అంటారేంటి? ఫ్రమ్ ది బిగినింగ్ నేను చెప్పేది ఒక టార్గెట్ ఆమె రీచ్ అయింది. ఆమె ప్లాన్ సక్సెస్ అవటానికి అన్ని బ్యాక్గ్రౌండ్స్, ప్లాన్లు, లీగల్ పెట్టుకుంది. వాటిలో సక్సెస్ అయింది. ఎలా సక్సెస్ అయింది? దేనికి సక్సెస్ అయింది? డబ్బు డబ్బు డబ్బు, ఆస్తి ఆస్తి ఆస్తి, ఇదే గోల కదా. కాపురం కావాలి లేకపోతే మొగుడు కాదండి. ఇంత ఆస్తుంది అంటున్నారు కదా మీరు? కాదు క్లియర్, ఇంత ఆస్తుంది అంటున్నారు కదా మీరు. మనవడు ఉన్నాడు కదా, క్లోజ్ చేసుకోండి, మాకు అక్కర్లేదు ఈ గొడవ, నిన్న అమ్మాయి అన్నది కదా. మీరు నిజంగా ఆ బాబుకి ఏదైనా చేసే ఉద్దేశం ఉందా? చేసి క్లోజ్ చేసే ఉద్దేశం మీకు ఉందా? ఉంటే క్లియర్ గా ఆ అమ్మాయి నాకు అక్కర్లేదు అసలుకి, మీరు కెమెరా చూసి ఇదే గౌతమి అనుకోండి, లేకపోతే మీ మనవడు ఉన్నాడు అనుకోండి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పేయండి. నిన్న టీవీలో ఏం చెప్పా నేను చూడలేదు, అందుకే చెప్పమని చెప్పి. ఆ అమ్మాయి 30 ఏళ్ళు, ఇడికి 29, 30 ఇడికి ఉన్నాయి. ఆ అమ్మాయికి రాస్తామా లేకపోతే ఆ అమ్మాయి నాన్నగారు ఇచ్చారా? ఏదో భవిష్యత్తు అనేది ఆ అమ్మాయి సెటిల్ అవ్వాలి, సెటిల్ అవుద్ది. ఆ అమ్మాయి ఆలోచన ఏముంటుందో, ఏ రకమైన మంచి అబ్బాయి దగ్గర తెలద్దో ఏంటో మనకైతే తెలియదు. కానీ మీ అబ్బాయి వినండి సార్, ఆ పాప సెటిల్ అవ్వాలి మనం కూడా కోరుకుంటాం. మా వాడికి 30 ఏళ్ళు చిల్లర, ఈడే అమ్మాయిని లైక్ చేస్తాడో లేదా భవిష్యత్తులో ఏం చేస్తాడో ఏంటో మీరు నేను చెప్పలేము. బట్ ఏదైనా కానీ ఆ వయసును బట్టి వాళ్ళిద్దరు సెటిల్ అవుతారు. ఓకే, అదే తప్పుగా అనిపించిన ఈ మాట? తప్పేం లేదండి. అవునా? అవును, మనం అదే కోరుకోవాలిగా. మరి నా మనవడి సంగతి ఏంటి? వీళ్ళిద్దరు కన్నారు, కామన్ మ్యాను. ఆడేం పాపం చేయలే, నన్ను కనండి ఆడేం అడగల. పుట్టించారు, పుట్టాడు. మరి ఆడి భవిష్యత్తు కానీ, ఆడికి భవిష్యత్తులో పలానాళ్ళ అబ్బాయినో లేకపోతే మా వాళ్ళు పలానానో చెప్పుకునే రకంగానో చెప్పుకోవాలంటే ఇవాళ జరిగే అలరి ఆడి మీద ఎంత పడుతుంది? లేదు, వీళ్ళు వెళ్ళిపోతే రేపు ఏదో చెప్తున్నారు, ఆడి భవిష్యత్తు ఏంటి? సరే ఏం చేయాలనుకుంటున్నారు వాడి భవిష్యత్తుకి? మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నా మనవడికి మీరు గౌతమి వాళ్ళు లేకపోతే రైట్ ఉంటుంది, 200% సార్. అమ్మాయి రైట్ సంగతి నాకెందుకు? మీరు తాతండి, నా మాట ఈ ప్రపంచంలో తీసుకొచ్చిన తల్లి, తనకు ఫుల్ రైట్ ఉంటుంది. తనకి ఫస్ట్ రైట్ ఉంది. రేపు మీరు కోర్టుకి వెళ్ళినా కానీ తల్లికి ఇస్తారా తండ్రికి ఇస్తారా? వాడిని తల్లికి ఇస్తారు. మరి నేను చెప్పేది అది కాదు. మరి గౌతమి నేను డిసైడ్ చేయాలని అంటలా. నేను చెప్పే పాయింట్ మీరు క్యాచ్ చేయండి. చెప్పండి. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి, సెటిల్ అవుతారు, అయ్యారు అనుకున్నాం కాసేపు. సెటిల్ అయ్యాక ఎవరి లైఫ్ వాళ్ళది. బట్ ఇక్కడ ఏంటంటే కామన్గా చిన్నపిల్లడు ఉన్నాడు, వాడికి నన్ను చెప్పని కూడా మీరు మాట్లాడారు. వాడికి మా మనవడికి ఎవరో సెటిల్ చేస్తే, పంచాయతీలు చేస్తే ఇచ్చే ఆస్తితో, ఎవడో దానం చేస్తే ఇచ్చే ఆస్తితో, వాడి మీద చిన్నపిల్లడని దయదలిసి ఇచ్చే ఆస్తిలో నా మనవడికి అక్కర్లే. రైట్ రాయల్ హీఈస్ రైట్ రాయల్ పర్సన్ టు మీ. నా వారసత్వానికి, నా ప్రాపర్టీకి, నాకు ఆడు హక్కుదారుడు. వాడు కాబట్టి ఇంకొక 2 పుడతారు భవిష్యత్తులో, వీళ్ళందరూ హక్కుదారులు. ఆడికి ఏం వస్తుందో లైఫ్లో, ఏం కావాలో, ఆడి బ్రాటప్ ఏంటో, వాడి నెసరీస్ ఏంటో, బెస్ట్ వరల్డ్ బెస్ట్ స్కూల్, బెస్ట్ మెయింటెనెన్స్, బెస్ట్ ట్రీట్మెంట్స్ వాళ్ళు ఎవరిచ్చినా ఒప్పైనా ప్రపంచంలో వాడికి ఎవడెదురు చేసినా తాతగా నాది బాధ్యత, నేను చూసుకునేదాన్ని, నేను అవన్నీ చూస్తా. మా మనోడికి ఎవడ దాని అనుమానాలు, సెటిల్మెంట్లు, డబ్బులు వద్దు. నా దాంట్లో రైట్ రాయల్ ఉందే, అది ఆడు. ఏంటి బొచ్చు ఒకటి ఇచ్చేది అంతే. మరి నాకెవడో ఒక్కర్లా, నా మనోడికి ఎవడో ఒక్కర్లా. నా మనోడే రాయల్ ఫెలో. అంటే ఎప్పుడో లైఫ్ అంటున్నారు కదా మీరు. నేనేం బ్రాటప్ అన్నాను సార్, మీరు విన్నారో లేదో. మంచి స్కూలు, మంచి ఖర్చులు, మంచి బ్రాటప్ అంతా నాదే అన్నా. ఆడు నా హక్కుదారుడు, నా బిడ్డ.
నా వారసులు, నా కుటుంబానికి. వీళ్ళందరూ ఎవరు పంచాయతీలు చేయటకి నేను నేర్చుకుంటా. ఒకటి చెప్పేది ఏంటి, ఒకటి చెప్తే నే టైప్ కాదు. నేను పెద్ద మనిషినే మా ఊళ్ళో. నేను 10 మందికి చెప్పినా నాదేంటో నాకు తెలీదా. నేను ఒకటే చెప్తున్నా, నేను ధర్మంగా నడుస్తా, అబద్ధాలు ఆడను, నేను న్యాయం నమ్ముతా, నేను న్యాయంగా ఉంటా, ధర్మంగా నడుస్తా. నా మనవాడిని దేవుడి మీద అందరి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నా మనవాడిని ఎంత బాగా ఆడు ఉండాలో, భవిష్యత్తు ఉండాలో అన్ని విధాలా నేనే ఉంటా. నాకెవరి సాయం వద్దు, మా అబ్బాయి సాయం కూడా వద్దు. ఎందుకంటే మా అబ్బాయిని కూడా నమ్మటానికి వెళ్ళింది. రేపు ఇంకొక అమ్మాయిని చేసుకుంటే ఎవరో అమ్మాయికి పుట్టిన బిడ్డని ఈ అమ్మాయి రాలేదు. జరగవచ్చు, నేను జరుగుతానంటే సుమా, అది కూడా జరగవచ్చు. నా మనోడికి ఆ దయాదాక్షణాలు కూడా వద్దు. మా ఆవిడ వయసులో అదే గట్టిగానే ఉంది. ఒకవేళ నేను చచ్చిపోయినా ఒక 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో మా ఆవిడ ఉంది, మా ఆవిడ చూసుకుంటుంది. లేదు మీ ఇద్దరం కూడా చచ్చిపోయినా మాకు ఏం ఏర్పాట్లు అడిగి చేయాలో చేసుకుంటాం. ఎవరో దయాదాక్షిణ్యాలు, ఎవరో నా బిడ్డని జాలి తలవద్దు దయచేసి. ఏంటి మీ హెల్త్ కూడా ఏదో నేను విన్నాను, ఉంటే ఏమవుతుంది సార్? ఏమైంది మీకు? నాకేం లేదు, హ్యాపీగా ఉన్నా. నాకేం లేదు. షుగర్ ఉంది, 100కి 80 మందికి ఉంది షుగరు. ఏముందండి, ఏదో చిన్న అంతకుముందు ఏదో చిన్న ఆపరేషన్ జరిగింది, క్యూర్డ్. 100% నేను హెల్తీగా ఉన్నా. 12 నెలలు అయింది నేను భోజనం చేసి వాళ్ళకి. బిఫోర్ అంతా యాక్టివ్గా ఉన్నారా? 12 నెలలు అయింది భోజనం చేసి. దేనికి? ఓవర్ ఫ్యాట్ ఉంది. నేను 120 కేజీలు, ఇప్పుడు 85 కేజీలు. సన్నగా ఉన్నానా? ఎందుకు? 4 కాలాలు జాగ్రత్తగా ఉన్నామని. కానీ అనుకోలేదు కదా, కల్లో కూడా మీరు కూడా నేను మీడియాకి ఎక్కాల్సి వస్తుంది, ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అసలు నాకు ఇష్టం లేదు. నేనేంటంటే చంపుకొని వచ్చారా? నేను టెంప్ట్ అయింది ఎక్కడంటే, ఒకటి మా ఆవిడని అప్పుడు గౌతమి గారు అమ్మ ఉంది, ఇందాకేమన్నా సరే ఓకే కదా, సో ఒక్క విషయం కోసం వచ్చారా కదా. ఆమె లేడీ మెసేజ్ ఇస్తుంది, లైకింగ్లు వస్తున్నాయి. బట్ జరిగేది తప్పు. ఒక ఆడమనిషి ఇంకొక అపరాధం తీయటము, ఇంకొక ఆడదాన్ని అల్లరి చేయటం, ఆడదాని అయ్యి ఉండి ఆడదానిలో నాకు లీడర్షిప్, నేను పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అనుకున్నప్పుడు నువ్వు మోడల్ గర్ల్గా ఉండాలి, నువ్వే మోడల్ అవ్వాలి. నువ్వు మోడల్ గర్ల్గా ఉంటా అని చెబుతూ ఆడవాళ్ళందరికీ మెసేజ్ ఇస్తూ నేనేదో ఆడమ్మాయిని ఏదో అన్నాను అంటే, నేను ఏ విషయంలో అన్నా మా ఆవిడ పెత్తనమో లేకపోతే మా గౌతమి పెత్తనమో నాకు ఇష్టం లేదన్నా. కానీ ఇదేదో ఒక కుటుంబానికి సంబంధించిన విషయంలాగా క్లోజ్ చేసుకోవాలి కానీ, ఎందుకని దీన్ని కూడా మీకు సంబంధించిన కాకపోయిన గౌతమి మీద చంద్రబాబు నాయుడు గారి మీద రకరకాల ప్రయత్నాలు చేశారు అంటే అంత అవసరం ఎందుకు వచ్చింది? ఇన్ని సంవత్సరాలు మరి బయట పెట్టలేదు, లేకపోతే అన్నీ కాదండి, అవన్నీ కాదు. ఆయన స్థాయికి గౌతమి స్థాయికి ఎంత తేడా ఉంటుంది? ఎఫ్ఐఆర్ ఎక్కడ ఉంది చెప్పండి? మీ దగ్గర ఉందా, నా దగ్గర ఉందా? ఇదే మంచి మనిషికి డబ్బిస్తే, మనం డబ్బిస్తే వాడికి ఒక సాయం చేయటం, ఓ మంచి పని చేయటాక ఆ డబ్బు వాడుతుంది. క్రిమినల్ వాళ్ళకి డబ్బిస్తే ఆ క్రిమినల్ పనులు చేసుకోవటానికి వాడుకుంటారు. ఇక్కడ నేను అసలు దీన్ని అపోజ్ చేయటం, అసలు డబ్బు వెళ్ళకుండా ఉండాలి, మా డబ్బులు వెళ్ళకూడదు అనే దాంట్లో నా డబ్బు కనుక వెళ్తే మంచి జరగదు, దుర్మార్గం జరుగుతుంది. దుర్మార్గం జరుగుద్ది అంటాకి ఒక ఎవిడెన్స్ ఇస్తాను మీకు. ఓకే, పెళ్ళయింది ఆవిడికి, ఆమె మనం మీడియాలో చెప్పింది, నాకు ఎమ్మెల్యే సీట్ అయినా ఇస్తారు, లేకపోతే టౌన్ చైర్మన్ చేయమన్నారని చెప్పింది. టౌన్ చైర్మన్ అమ్మ చేద్దాం అనుకుందో వైసీపీలో, నిజమే ఆ అమ్మాయికి. నేను కూడా అబ్జెక్ట్ చేశాను. ఎమ్మెల్యే సీట్ అయితే మాత్రం అక్కడ రాదు. ఎందుకు రాదంటే అది ఎస్సీ రిజర్వేషన్, ఓసీలకు రాదు. అది ఆమె ఎందుకు గుర్తించలేదో టీవీలో చెప్పే ముందు నాకు తెలియదు, కానీ అదైతే జరగదు. కానీ ఇదైతే ఖాయమే. ఆఫర్ ఇచ్చిన మాట కూడా నిజమే, పదవి ఆఫర్ ఇచ్చిన మాట నిజమే. ఆ సిటీకే ప్రైమ్ సిటిజన్గా డిసైడ్ చేశారు వైసీపీ వాళ్ళు గౌతమిని. ఊరికి ప్రెసిడెంట్ అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది విలేజ్, టౌన్కి దానికంటే ఫస్ట్ సిటిజన్ ఆమె అవుద్ది, ప్రైమ్ సిటిజన్. అది ఆఫర్ ఇచ్చిన మాట నిజమే, నాకు తెలుసు.